మనీ న్యూస్కి స్వాగతం. మొన్న 10వ తారీఖున ఒక ఘోరమైనటువంటి సంఘటన జరిగింది. నిజంగా చాలా బాధాకరం, చాలా దుర్మార్గమైనటువంటి పని. 6 ఏళ్ల బాలిక మీద అత్యాచారం. వాళ్ళ ఆ మానవ మృగాల్ని ఎవరైతే దానికి పాల్పడ్డారో ఖచ్చితంగా వాళ్ళకి ఉరి తీయాలనే గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంక ఎప్పుడు మారుతుంది ఈ సమాజం? అటువంటి మానవ మృగాలు అసలు సమాజంలో ఉండడమే అసలు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఉంచే పరిస్థితి చేయకూడదు. అలాంటి కఠినమైనటువంటి చట్టం వస్తేనే తప్పించి ఇలాగ ఆడపిల్లల మీద అఘాయిత్యాలు కానీ అత్యాచారాలు కానీ అది రూపుమాపదు. ఇంకా చాలా బాధ. ఎంత ఘోరమైనటువంటి సిట్యుయేషన్. ఆ రోజు అమ్మవారి జాతర జరుగుతుంది. ఆ జాతరలో ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరం. ఆ పాపకి న్యాయం జరగాలనంటే వీళ్ళని ఖచ్చితంగా ఇప్పటికే దొరికారని పోలీస్ శాఖ వారు చెప్పడం జరిగింది. దొరికిన వాళ్ళని కఠినమైనటువంటి శిక్షలు వెయ్యాలి. అలాగే ఆ పాపకి ప్రభుత్వం తరఫున కాంపెన్సేషన్ కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. ఆల్రెడీ నేను ఎస్పీ గారితో, కలెక్టర్ గారితో కూడా నేను మాట్లాడాను. ఆ అమ్మాయిని తర్వాత మా ప్రభుత్వంలో ఖచ్చితంగా తనకి ఒక మంచి పాఠశాలలో చదివించి అమ్మాయికి అన్ని విధాలైనటువంటి భద్రత చేసేటటువంటి కార్యక్రమాల్ని మా ప్రభుత్వం చేపడుతుందని సందర్భంగా నేను తెలియజేస్తూ, దీనికి పాల్పడ్డారు వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటికే వాళ్ళని అరెస్ట్ చేశామని పోలీసు వారు చెప్పారు. తొందరలోనే వాళ్ళని పట్టుకున్నందుకు పోలీస్ శాఖ వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారికి కఠినమైన శిక్ష అంటే నా దృష్టిలో ఉరి తీసేయాలి. ఎంత ఘోరమైనటువంటి సిట్యుయేషన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. ముఖ్యంగా అది ఆ పాప మళ్ళీ భవిష్యత్తులో అమ్మాయి ఆరోగ్యంగా ఉండి సమాజంలో తన యొక్క స్థానాన్ని ఏర్పరచుకోవడానికి అన్ని విధాల ఆ కుటుంబానికి, ఆ పాపకి అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.